సమంత, శోభిత ధూళిపాల ఈ ఇద్దరి పేర్లు ఎత్తితే చాలు వీరేదో శత్రువులు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత శోభిత ధూళిపాలను ప్రేమించి పెళ్లాడాడు. అయితే వీరి పెళ్లి జరిగి నెల రోజులవుతోంది. సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకుని 3 ఏళ్ల పైనే అవుతోంది. అయినా సరే ఏదో ఒక రకంగా ఈ ముగ్గురు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక సమంత, శోభిత గురించి అయితే ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వాల్సిందే. అయితే శోభిత ధూళిపాల ఈ ఇద్దరు సినిమాలు కలిసి నటించారన్న విషయం మీకు తెలుసా? కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇంతకీ వీరు నటించిన ఆ సినిమా ఏంటి? ఆ ట్విస్ట్ ఏంటి? సమంత ప్లేస్ లో శోభిత వచ్చింది కాబట్టి వీరిద్దరు శత్రువులు అన్నట్టుగా చూస్తున్నారు చాలా మంది. కానీ నిజానికి వీరిద్దరూ మాత్రం అలా ఎందుకు ఫీల్ అవుతారు? అసలు మీరు మంచి స్నేహితులని బయట టాక్ ఉంది. సమంత నాగ చైతన్య జీవితంలో ఉన్నప్పుడు శోభిత వీరిద్దరికి స్నేహితురాలట. అంతేకాదు వీరి కాంబినేషన్ లో సినిమా కూడా వచ్చిందట. కానీ శోభిత జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమాలో సమంత నాగ చైతన్యపై ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ గా అనిపించే ఈ మూవీలో నాగ చైతన్య ముందుగా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ పాత్రలో దివ్యాంశ కౌశిక్ నటించింది. అయితే ఈ పాత్రలో ముందుగా శోభితను తీసుకున్నారట. అంతేకాదు కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారట. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత శోభిత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత ఈ పాత్ర కోసం దివ్యాంశను తీసుకున్నారట. ఈ రకంగా నాగ చైతన్య లైఫ్ లో ఉన్న ఇద్దరు రియల్ లైఫ్ లో ఉన్నట్టు అయిపోయింది. అలా మజిలీ సినిమా తర్వాత అలా మజిలీ సినిమా ద్వారా ఇద్దరు నటించిన ఆ కాంబినేషన్ మూవీ మాత్రం మిస్ అయింది. అంతేకాదు చైతు, సమంత కలిసి ఉన్న టైంలో వీరింటికి కూడా వచ్చేదట శోభిత. ఇక అలా కాలం గడిచిపోయి సమంతతో చైతు విడిపోవడం, ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇక వీరిద్దరూ కూడా తమ దాంపత్య జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలా అని దృష్టి సారించారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.